కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి మరి కొత్త తెలంగాణ తల్లి రూపురేఖలతోటి మరి తెలంగాణ తల్లి అయినటువంటి విగ్రహం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ జన్మదినం రోజుననే మరి ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో మిత్రులారా, దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా స్వార్థం ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి అయినటువంటి విగ్రహం తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ తల్లి అయిన సోనియా గాంధీ జన్మదినం రోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఆమె జన్మదినం రోజే తెలంగాణ తల్లి జన్మదినంగా జరుపుకోవాలంట. అరే వాస్తవానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేసింది, తెలంగాణనిచ్చింది, సాధించింది అంటారు. తెలంగాణ తల్లులను నిజంగా చెప్తున్నా, మీకు దమ్ముంటే ఉద్యమకారు లేరా, బెల్లి లలితక్క లేరా, చాకలి ఐలమ్మ లేరా? తెలంగాణ తల్లులు వాళ్ళు బై వీలేంది. ఈ ప్రసంగంలో అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, బహుజనులు తెలంగాణను సాధించుకున్నారు, బహుజనుల పట్లనే తెలంగాణ వచ్చిందని. మా బహుజన తల్లి లేక ఉందా ఈ విగ్రహం? నీవు ఇచ్చిన ప్రసంగంలో ఏముంది? శ్రీకాంతచారి గురించి మాట్లాడినావా? అమరవీరుల గురించి మాట్లాడినావా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న అతను ఏ రాజకీయ పార్టీ ఉన్న రాజకీయాలకు అతీతంగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి ఈ తెలంగాణను సాధించి తెలంగాణను ఒక మూమెంట్ తెచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి మీరు ఏమాత్రం కూడా మీరు ప్రసంగించలేదు. ఎందుకంటే రాజకీయం చూపిస్తున్నారు. నేను మాట్లాడుతున్నది కూడా రాజకీయం కాదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా పాల్గొన్నాం కాబట్టి మాకు తెలుసు చంద్రశేఖరరావు గారి పాత్ర ఏందో, నీ పాత్ర ఏందో. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్రని ఈ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిందే తెలంగాణ ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి మిత్రులారా. వాస్తవానికి వీళ్ళు చేస్తున్న కల్చర్ ఏంటి అసలు? వీళ్ళు చేస్తున్నటువంటి పార్టీ ఏంది? మీరే అంటున్నారు కదా నెలకు 60,000 కోట్లు మేము అప్పు కడుతున్నాము గత ప్రభుత్వం చేసినటువంటి పనికి అంటున్నారు. మరి ప్రజాధనాన్ని ఈరోజు మీరు ఈ విధంగా సభలు విజయోత్సవాలు అని జరుపుకుంటే మరి ప్రజాధనం వృధా అవుతలేదా? ఇది మీకు సోయలేదా? ఈ తెలంగాణ ప్రజలు చూడట్లేదా? మీరు మాట్లాడితే ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, మీరు చేసింది ఒకట. అసలు మీరు ఆ సభలోని మీరు జరిపినటువంటి అసలు ఏంది? అసలు మీరు అసలు దేని గురించి మాత్రం మీరు తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు? నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహంగా ఉందా? తెలంగాణ తల్లి దొరసానిలా ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, బరాబర్ మేము వ్యతిరేకిస్తున్నాం. మా తల్లిలాగా లేదు ఈమె, మా దొరసానిలాగా ఉంది. ఇదైతే 100% ముక్కు సూటిగానే మేము చెప్తున్నాం. ఎవరిన్నా ఏమన్నా చేసుకోండి. మరి తెలంగాణ రాష్ట్రంలో విగ్రహావిష్కరణ అంటే విగ్రహాల దగ్గరనే రాజకీయాలు జరుగుతున్నాయి మిత్రులారా. ఒకసారి మీరే ఆలోచించండి. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అంతకుముందు గతంలో కాకుండా మరి తెలంగాణ మొట్టమొదటి విగ్రహం ఉంది, ఆమె తల్లి రూపురేఖలు చూడండి. మరి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని చక్కగా మరి బతుకమ్మతోటి కానీ మంచి సంస్కృతితోటి ఓ తెలంగాణ తల్లిని నిర్మించారు. సో ఆమెనే తెలంగాణ తల్లి అనుకుంటే అయిపోయాగా. నువ్వు పెట్టినే ఒక ఊహ చిత్రమే, వాళ్ళు పెట్టినే ఒక ఊహ చిత్రమే. ఆ ఊహ చిత్రాలు మరి గతం ప్రభుత్వం పెడితే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? మరి ఈ విగ్రహంకు పెట్టే బదులు ఈ డబ్బులు వృధా ఎందుకని మీరు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయాలి కదా. మీరు ఏం మాట్లాడతారో ఏమో. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఏంది? తెలంగాణ ప్రజలను మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారు? విగ్రహాల దగ్గరనే మీ రాజకీయాలు తప్ప ఈ తెలంగాణ ప్రజల బాగు కోసం మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? చెప్పాలి మిత్రులారా. వాస్తవానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. తెలంగాణ తల్లి 4 కోట్ల ఆకాంక్ష. ఆ తల్లి ఊహ చిత్రమే మనం పెట్టుకుంటున్నాం. తెలంగాణ తల్లి కంటే సపరేట్ ఏం లేదు, జస్ట్ ఊహ చిత్రమే. ఆ ఊహ చిత్రం కూడా మీకు అనుకూలంగా మీ రాజకీయ పార్టీల కుట్రలతోటి మీరు అనుకూలంగా మీరు పెట్టుకుంటే ఇది చాలా 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 తప్పిది. 100% తప్పిది. 100%గా ఇది ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసినటువంటి యుద్ధం అని తెలియదా? ఏ పురుషం మనం దొరికొచ్చి మరి పాటలు వాడిపోయలేదు? అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పురుషం మనం దొరికొచ్చి పాటలు ఎందుకు వాడిపోయలేదు? చెప్పండి. ఇదొక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయం
మీరు టీఎస్ తీసుకుపోయి టీజీ అంటే ఏంది? టీజీ అంటే తెలంగాణనే, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. అందులో ఏ మీనింగ్ ఉంది అంటే మీరు వేసిన ముద్రలే తెలంగాణలో ఉండాలా అంటే మీకొకటి సింబల్స్ ఉండాలి, వాళ్ళకొక సింబల్స్ ఉండాలి. అయ్యో చూడండి, తెలంగాణ రాష్ట్రం ఎవ్వడి సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల మంది సొత్తు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బహుజన బిడ్డలు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఈ ఉద్యమాన్ని, మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఎంతో ముందుకు నడిపించి తెలంగాణ కోసం తన ప్రాణాలు కూడా అడ్డుపెట్టాడు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మిత్రులారా. కానీ మీరు మాట్లాడుతున్న మాట, మీరు చేస్తున్నటువంటి ఈ పని, ఇది ఒక్క నాటికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాధనాన్ని మీరు వృధా చేయడమే కాకుండా మరి ప్రజల మైండ్ను మీరు ప్రజలకు అబద్ధపు చెప్పి ప్రజల పైననే మీరు ఈ మాత్రాన రాజకీయాలు చేసుకుంటా, ఇంత బిజినెస్ చేసుకుంటా మీరు ప్రజలకు ఏ మాత్రం అవసరపడతారు, ప్రజల బావు కోసం మీరు ఏం ఆలోచిస్తారని మేము ముక్కుసూటి అడుగుతున్నాం.